బంగారం వెండి ధరలు మరోమారు భారీ షాక్ ఇచ్చాయి. గత 2 రోజులు స్వల్పంగా తగ్గి ఊరటనిచ్చిన ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామం చూస్తే బంగారం తులం ధర లక్షకు చేరుకోవడం ఎక్కువ రోజులు పట్టేలా లేదు. ఇకపోతే నేడు 10 గ్రాములు 24 క్యారెట్ల ధర నిన్న 95,180 రూపాయలు ఉండగా నేడు 1,650 రూపాయలు ఎగబాకి 98,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 1 గ్రాము 22 క్యారెట్ల ధర 95 రూపాయలు పెరిగి 10 గ్రాములు 22 క్యారెట్ల ధర 87,200 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక మరోవైపు వెండి ధరలు కూడా బంగారాన్ని ఫాలో అవుతున్నాయి. నిన్నటి ధర 99,800 రూపాయలు ఉండగా నేడు స్వల్పంగా కేజీ వెండి 200 రూపాయలు పెరిగి లక్షకు చేరుకుంది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర 1,00,000 పలుకుతోంది. చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లలో కిలో వెండి ధర 1,10,000గా ట్రేడ్ అవుతుంది. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలరాజు అందిస్తారు. బాలరాజు, యాక్చువల్గా ఒక 1 వీక్ బ్యాక్ చూసాము బంగారం వెండి ధరలు ఎప్పుడైతే ఈ యుఎస్ టారిఫ్ ధరలు పెంచిందో ఒక్కసారిగా కొన్ని రోజుల పాటు పడిపోయిన ధరలు ఇప్పుడు మళ్ళీ అంతకు మించి పెరగడాన్ని ఎలా చూడాలి? రానున్న రోజుల్లో 1,00,000 రూపాయలు టచ్ అవుతుందంటున్నారు, ఎంతవరకు అవకాశం? సురేష్, బంగారం వెండి ధరలు మరోసారి భారీ షాక్ ఇచ్చాయి. గత 2 రోజులు స్వల్పంగా తగ్గి ఊరటనిచ్చినటువంటి బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామం చూస్తే బంగారం తులం ధర 1,00,000కు చేరుకోవడం ఎక్కువ రోజులు పట్టేలా లేదు. ఇకపోతే నేడు 10 గ్రాములు 24 క్యారెట్ల ధర నిన్న 95,180 రూపాయలు ఉండగా నేడు 1,650 రూపాయలు పెరిగి 98,100 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 1 గ్రాము 22 క్యారెట్ల ధర 95 పెరిగి 10 గ్రాములు 22 క్యారెట్ల ధర 87,200 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక మరోవైపు వెండి ధరలు కూడా బంగారానికి సమానంగా కూడా వస్తున్నాయని చెప్పొచ్చు. అంటే దాన్ని ఫాలో అవుతున్నాయి. నిన్నటి ధర వెండి 99,800 ఉండగా నేడు స్వల్పంగా కేజీపై 200 పెరిగి 1,00,000కు చేరుకుంది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలలో కేజీ వెండి ధర 1,00,000 పలుకుతుంది. చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లలో కిలో వెండి ధర 1,10,000గా ట్రేడ్ అవుతుంది. అయితే అమెరికా, చైనా మధ్య గత కొంత రోజులుగా సుంకాల విషయంలో ఘర్షణలు నెలకొన్న క్రమంలో పరస్పరం టారిఫ్లు విధించుకోవడంతో పాటు ఎగుమతి విషయంలోనూ ఆంక్షలు విధించుకుంటున్నాయి. ఈ అనిశ్చితలు కొనసాగుతున్నంత వరకు బంగారానికి డిమాండ్ కొనసాగుతుందని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు డాలర్ ఇండెక్స్ బలహీనపడుతుండడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న ముందస్తు అంచనాలు కూడా ఈ బంగారు ధరం పెరగడానికి కారణమంటూ కూడా పేర్కొంటున్న పరిస్థితి నెలకొని ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ బాలరాజు.